శ్రీనివాసం నుండి తొలి ఏకాదశి పూజ నైవేద్యము విశిష్టత గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి. ఈరోజు ప్రసాదం పేలాల పిండి. ఆ పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలి, ఈ తొలి ఏకాదశి విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. పేలాల పిండి తయారు చేయడానికి జొన్నలు మొక్కజొన్న ఉండాలండి, కానీ నాకు వరి పేలాలే దొరికాయి. ఆంధ్రాలో అయితే చక్కగా మొక్కజొన్న పేలాలు దొరుకుతాయి, నాకు వరి పేలాలు దొరికాయి. సరే, అవి పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు, కానీ దొరికాయి కాబట్టి అవి వేయించుకున్నాను. ఒక కప్పు అలాగే పుట్నాలు కూడా తీసుకొని వేయించుకున్నాను. తర్వాత ఈ రెండు కలిపి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని యాలకపండు వేసి బెల్లం తురుము వేసి ఒక కప్పు బెల్లం వేసి చక్కగా మిక్సీ పట్టితే నాకు ఇలా పేలాల పిండి అయితే తయారైంది. ఈ పేలాల పిండిని మనం చక్కగా యాలకపండు అది వేసాం కాబట్టి మంచి సువాసనతో చాలా బాగుంటుంది పచ్చకర్పూరం వేయడం వలన. మా పిల్లలైతే ఇది తింటే పొలబారుతారేమో అనే డౌట్ మీద ఏం చేశానంటే నెయ్యి వేసి లడ్డూలాగా చుట్టాను. ఇవి నైవేద్యానికి పనికొస్తాయి, పిల్లలు తినడానికి కూడా పనికొస్తాయి అనేసి. అయితే పేలాల పిండి లడ్డు రెండు కూడా నైవేద్యానికి సిద్ధమైపోయాయి. తర్వాత నేను పులగం చేసుకున్నానండి, అంటే కట్టు పొంగల్ చేసుకున్నాను. కట్టు పొంగలికి పెసరపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు బియ్యం తీసుకొని చక్కగా మూకుట్లో వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత అది చక్కగా కుక్కర్లో వేసుకొని దాంట్లోకి జీలకర్ర మిరియం పౌడరు చక్కగా కొట్టి వేసుకోవాలి. అలాగే అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఒక గ్లాసుకి 2.5 గ్లాసులు చొప్పున మెత్తగా రావడానికి నీళ్ళు పోసుకోవాలి. ఇలా పోసి విజిల్ పెట్టి 3 విజిల్స్ తీసిన తర్వాత చూడండి చక్కగా ఎంత బాగా తయారైపోయిందో పొంగలి. దీంట్లోకి నెయ్యి చక్కగా తీసుకొని జీడిపప్పు, తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇది పోపు వేసుకోవాలి. ఇంగు వేసి చాలా కమ్మగా ఉంటుంది. భగవంతుడి ప్రసాదం కదా, మనం ఎలా చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను పూజకైతే ప్రసాదాలు రెడీ అయ్యిందండి. వరి పేలాలతో నేను చేసుకున్నాను. అది నాకు మనసు కొంచెం పీకుతోంది, కానీ సరే భగవంతుడు ఈరోజు నాకు ఇదే ప్రసాదంగా ఇమ్మని అడిగాడేమో, అందుకే నాకు ఎక్కడ మొక్కజొన్న పేలాలు దొరకలేదు అనుకొని ఇంట్లో ఉన్న వరి పేలాలతోనే నేను ప్రసాదం అయితే చేసుకున్నా. చక్కగా కట్టు పొంగలి తయారు చేసుకున్నా. ఇంకా పూజకైతే రెడీ చేసుకున్నానండి, అన్నీ రెడీగా ఉన్నాయి. పూజ దుర్ముహూర్తం లేకుండా పూజ అయితే శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన రోజు. భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపే మహాపర్వదినం అదే తొలి ఏకాదశి. ఈ రోజున ఉపవాసము, జాగరణ, శ్రీహరి నామస్మరణతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో తొలి ఏకాదశి ఒకటి. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని దేవశయన ఏకాదశి, హరిశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందేందుకు కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ మహావ్రతం వెనుక ఉన్న విశిష్టత, మహిమ, విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు అని శాస్త్రాలు, పండితులు చెప్తారు. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని అందరికీ తెలుసు. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశే తొలి ఏకాదశి. శయనేకాదశి, హరివాసరమని, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఉదయం తిథి ప్రకారము జూలై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి జరుపుకుంటారని పండితులు చెప్తున్నారు. పవిత్రమైన రోజు శ్రీ విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను కూడా చేస్తారు. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నియమనిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని తిరిగి వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆషాఢము నుంచి 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. అంటే ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజ మాసములు ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉంటారని పురాణ గాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. తొలి ఏకాదశి శివుడికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున
ఈ దీక్షను ఆచరిస్తే శివకైశవులతో పాటు అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి రోజు ఉపవాసం చేసి శ్రీహరిని భక్తితో ఆరాధిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. చాతుర్మాస వ్రతాలకు ఈ రోజుతో ప్రారంభం అవుతుంది. విష్ణు సహస్రనామ పారాయణము, భగవద్గీత పఠనము, ఓం నమో నారాయణాయ జపము చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. అన్నదానము, గోదానము, వస్త్రదానం వంటి దానాలు ఈ రోజున చేయడం మహాపుణ్యకార్యంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ రోజున పేలాలు, బెల్లము కలిపిన ప్రసాదాన్ని స్వీకరించడం వెనుక ఆరోగ్యకరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఏకాదశి రోజున పేలాల పిండి తినడం వలన మంచి ఆరోగ్యము, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. ఈ రోజున పేలాల పిండి తినడం వల్ల సంవత్సరం పొడుగునా ఆరోగ్యంగా ఉండవచ్చని నమ్మకం. భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తి ఇస్తుందని భావిస్తారు. వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఆ సమయంలో ఈ పేలాల పిండి శరీరానికి వేడిని ఇస్తుందని, అందువల్ల దీనిని ప్రసాదంగా భావించి తీసుకుంటారని పెద్దలు చెప్తారు. తొలి ఏకాదశి అనేది కేవలము ఒక ఉపవాస దినం మాత్రమే కాదండి. భక్తి, ఆత్మశుద్ధి, ధర్మాచరణకు మార్గం చూపే పవిత్రమైన పర్వదినం కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆయన కృపాకటాక్షాలు లభించి సుఖశాంతులు, ఐశ్వర్యము, మోక్షప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు, పెద్దలు చెప్తున్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి ఆహారాన్ని, అల్పాహారాన్ని, పండ్లు, పాలు తీసుకోమని చెప్తున్నారు. ఈ తొలి ఏకాదశి రోజు అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన, పూజలు, స్తోత్రపారాయణాలు చేయాలి. గోపూజ చేసుకుంటే చాలా మంచిది. తొలి ఏకాదశికి ఉపవాసం ఉన్నవారు మరునాడు అంటే ద్వాదశి పారాయణ చేయాలి. ఇదిగా నిత్యకృత్యాలు జరుపుకొని దేవతారాధన చేసుకొని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి, అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. తొలి ఏకాదశి, దేవశయన ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించడం చాలా శ్రేయస్కరం మరియు విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. తులసిమాలతో అలంకరించి పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ తొలి ఏకాదశి నాడు ఎందుకు ఉపవాసం ఉండాలి అని అంటే, పూర్వము కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుని అంతం చేసిందిట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందిట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెప్తున్నాడు. అంబారీషుడు, మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి అన్నదానికి కథ. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా నేను మా కోడలు తెల్లవారుగట్లే లేచి తోరణాలు, పూలమాలలు కట్టి, ముగ్గులు వేసుకొని చక్కగా విష్ణు సహస్రనామము, వెంకటేశ్వర స్తోత్రము, అష్టోత్తరాలు చదువుకొని మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఏకాదశి సందర్భంగా శ్రీనివాసుడికి పిండి దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నానండి. శ్రీమన్నారాయణ కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పటి ద్వాదశి పూజతో నా ఉపవాసం అయితే పూర్తి చేసుకుంటాను. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి. మీ పార్థ.